హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే లాస్ట్లో నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 144 Hz రిఫ్రెష్ రేట్. దీనికి 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదొక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 7 lakh ప్లస్ ANTUTU స్కోర్ కూడా చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5 XRAM UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. దీంట్లో 8+128GB వేరియంట్, దీనికి 16,000 అయితే లాంచ్ చేశారు. అలాగే 8+256GB 18,000కు లాంచ్ చేశారు. అలాగే దీనికి ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డుల కింద 1000 అయితే ఆఫ్ ఉంది. అలాగే ఇప్పుడు మనం ఈ ఫోన్ కు సంబంధించిన కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ తో వస్తుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కూడా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది 10 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది కొద్దిగా గేమర్స్ కు హెల్ప్ అవుతుంది. ఇది XOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. DTS సౌండ్ కు సపోర్ట్ చేస్తాయి. అలాగే ఈ స్పీకర్స్ JBL స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అలాగే దీంట్లో IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ కూడా పొందిందని చెప్పుకోవచ్చు. ఇది MIL 810S సర్టిఫికేషన్ పొందింది, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. అంటే కొద్దిగా మనకు డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే IP64 రేటింగ్ తో వస్తుంది. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ వాటర్ రెసిస్టెన్స్ కాదు, ఇది స్ప్లాష్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న తుప్పర్ల నుంచి సర్వైవ్ అవుతుంది, కానీ నీళ్ళలో పడితే మాత్రం ఖరాబ్ అవుతుంది. అలాగే దీంట్లో 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా ఈ బడ్జెట్ లో అంటే, బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 16,000కు లాంచ్ చేశారు. దీనికి 1000 కార్డ్ ఆఫర్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ICICI కార్డ్ కింద మనకు 1000 ఆఫ్ ఉంటుంది. అంటే కార్డ్ ఆఫర్ ఫోన్ 15,000కు అయితే మన చేతికి వస్తుంది. మరి ఈ బడ్జెట్ లో మనం తీసుకోవచ్చా ఈ ఫోన్ ని అంటే చాలా చక్కగా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే దానికి 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అలాగే డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి MIL 810S మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్. ఇది 90 FPS గేమింగ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే మనకు ఫోన్ లో స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే కెమెరాస్ కూడా డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరాస్. అలాగే మనకు బ్యాటరీ కూడా చాలా మంచిగా ఉంది. అడిషనల్ ఫీచర్స్ అయినా స్పీకర్స్ అయినా చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ ని మనం ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు.